హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన ఎన్టీఆర్ దేవరా సినిమా నుంచి అయితే 2 సాంగ్లు అయితే వచ్చేసాయి భయ్య. ఇంకా 3వ సాంగ్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారని చెప్పేసి నాకైతే తెలుసు. ఎందుకు అంతలా ఎదురు చూస్తున్నారంటే ఒక్కటే రీజన్ భయ్య, రామ్ జోగయ్య శాస్త్రి గారు అంటే లిరిక్స్ ఒక రేంజ్లో ఉంటుంది. సాంగ్ మొత్తం ఆయుధాల పూజలో ఉంటుందని చెప్పేసి మనకైతే రామ్ జోగయ్య శాస్త్రి అయితే ఇవ్వడం అయితే జరిగింది భయ్య. నిజంగా సాంగ్ గురించి చాలా వెయిట్ చేస్తున్నారు. అసలు 3వ సాంగ్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. ఎందుకంటే ఫస్ట్ సాంగ్ ఫేర్ సాంగ్ ఒక రేంజ్లో ఉంది, అసలు మైండ్లో నుంచి పోలేదు. అలాగే 2వ సాంగ్ కూడా అసలు మైండ్లో నుంచి పోలేదు భయ్య, చుట్టమల్లె సాంగ్. ఇంకా ఆ రేంజ్లో వచ్చిన 2 సాంగుల్ని చూసుకొని ఇంకా 3వ సాంగ్ ఎలా ఉంటుందో అని ఆతృత ఒకటి. అలాగే ఎన్టీఆర్ అన్న దేవరా సినిమా నుంచి చూస్తున్న సాంగ్ కాబట్టి ఎలా ఉంటుంది అని చెప్పేసి పెద్దగా సర్చింగ్ అయితే చేస్తున్నారు భయ్. ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి. అయితే నేను ఖచ్చితంగా ఈ వీడియోలో ఎప్పుడు వస్తుంది అని పక్కాగా అయితే చెప్తాను భయ్య. వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ దయచేసి. అయితే మనకు తెలుసు 2వ సాంగ్ అంటే సెకండ్ సాంగ్ ఖచ్చితంగా చాలా వరకు చాలామంది అనిరుద్ధ్ గారిని అయితే తిట్టారు భయ్య. ఎందుకంటే కాపీ చేశారు అని చెప్పేసి చాలామంది అయితే తిట్టారు. అసలు ట్రోల్స్ కూడా విపరీతంగా అయితే వచ్చాయి. కాకపోతే సాంగ్ అయితే ఒక రేంజ్లో నచ్చింది అందరికీ. అలాగే ఒక రేంజ్లో కూడా పోయింది సాంగ్. నిజంగా అంత వ్యూస్తో ఆ రేంజ్లో ఇంకా పోతూనే ఉంది సాంగ్ అయితే. ఇంకా అదర్లా పక్కన పెడితే అనిరుద్ధ్ని అయితే ఖచ్చితంగా చాలామంది అయితే ఇంకా తిట్టు అయితే తిడుతున్నారు. అలాగే ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఈ టైంలో ఇంకా 3వ సాంగ్ ఎలా ఉంటుంది, 3వ సాంగ్ కూడా కాపీనే చేస్తారా లేకపోతే ఇంకేమైనా చేస్తారా అని చెప్పేసి కూడా దానికి కూడా ట్రోల్ చేస్తున్నారు భయ్య. మరి చూడాలి 3వ సాంగ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. అయితే 3వ సాంగ్ ఎప్పుడు వదులుతారో అని చెప్పేసి చాలామందికి అయితే ఆతృతుంది. ఇది మాత్రం పక్కా తెలిసిందే. అయితే మనకు సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో వదిలే అవకాశం అయితే ఉంది భయ్య. ఖచ్చితంగా 1వ తారీఖు నుంచి 8వ తారీఖు లోపు ఖచ్చితంగా అయితే వదులుతారని చెప్పేసి చాలామంది అయితే అఫీషియల్గా అయితే చెప్పలేదు. కానీ ఒక సేమ్ ఇప్పుడు సెకండ్ సాంగ్కి ఏ రకంగా అయితే అనౌన్స్మెంట్లు వచ్చాయో అలాగే సేమ్ రాజ్ సాంగ్ కూడా వస్తుందని చెప్పేసి చాలామంది అయితే చెప్తున్నారు భయ్య. ఇంకోటి వచ్చేసి ఆ ఫస్ట్ వీక్లో ఎందుకు అని చెప్పేసి చాలామంది అడుగుతుంటే కూడా తెలియట్లేదు. అంటే ప్రమోషన్స్కి బలంగా ఉంటుందని చెప్పేసి కూడా వీళ్ళు చెప్పడం అయితే జరిగింది భయ్య. అంటే 1 నుంచి 8 లోపల వదిలితే ఆ తర్వాత ట్రైలర్ కావచ్చు, అలాగే ఇంకేదైనా టీజర్ కావచ్చు, ఆ గ్యాప్లో వదిలే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి ఇంకా నేనైతే ఏమనుకుంటున్నానంటే ఆగస్టు లాస్ట్ వీక్లోనే వదులుతారు థర్డ్ సాంగ్ అని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నాను భయ్య. ఇది మాత్రం పక్కా అని. ఎందుకు అలా అనుకుంటున్నానంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో వదిలితే చాలా టైం అయితే వాళ్ళకి ఉండదు భయ్. ఎందుకంటే వీళ్ళు ప్రమోషన్కి ఇంకా చేసుకోవడానికి నాకు తెలిసినంత వరకు ఈ నెలే గ్యాప్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ప్రమోషన్ భాగంగా ఆగస్టు లాస్ట్ వీక్లో అయితే వదిలితే మాత్రం కొంచెం ఆ టైంలో మనకు సెప్టెంబర్లో అట్లా టీజర్ కావచ్చు, అలాగే ఆ తర్వాత ట్రైలర్ కావచ్చు, ఇలా ఒక షెడ్యూల్ ప్రకారం అయితే వెళ్ళిపోవచ్చు. అది కాకుండా వినాయక చవితి కూడా వస్తుంది. వినాయక చవితికి కూడా మనకు ఖచ్చితంగా ట్రైలర్ వదిలే అవకాశం కూడా ఉండొచ్చు, చెప్పలేము. ఎందుకంటే సినిమా దగ్గరలో ఉంది కాబట్టి. మరి నేనైతే ఖచ్చితంగా సాంగ్ అయితే ఆగస్టు లాస్ట్ వీక్లో వదులుతారని చెప్పేసి, అలాగే టీజర్ అయితే వినాయక చవితికి వదులుతారు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. మీలో ఏమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి